నమస్తే అండి. మాది మచిలీపట్నం నియోజకవర్గం, మచిలీపట్నం మండలంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర వాటర్ సమస్య, అంటే తీవ్రంగా అసలు నీటి సమస్య అనేది చాలా భారీగా పెరిగిపోయింది. ఈ ఎలక్షన్ పుణ్యమని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పేర్నాని గారు ఈ వాటర్ సమస్యని పెడచెవిన పెట్టేసి అసలు అధికారులకి ఏ విధమైన అప్రమత్తం చేయకుండా మేము గత 5 రోజుల నుంచి అడుగుతున్నాం, ఎప్పుడు కాలువలు వస్తాయి, ఎప్పుడు చెరువులు నింపుకోవాలని. ఈ రోజున మా ఊళ్ళో స్నానం చేయడానికి ఆ నీళ్ళని ఏ రకంగా కూడా వాడే పరిస్థితి లేదు. మురుకు నీళ్లు, చెరువులు కనీసం అడుగు లోతు నీళ్ళు కూడా లేకుండా ఈ రోజున ఆ చెరువుల్ని బయటికి తోడేయాలా, లేదంటే అదే మురికి నీళ్ళు వాడుకోవాలనే పరిస్థితి. పుష్కలంగా వెనకాల కృష్ణానది ఉంది, ఉప్పు నీరు, దాన్ని ఏం చేసుకుంటాం? మరి ఈ పరిపాలన అంతా పెడచెవిని పెట్టేసి రూల్ ఆఫ్ అనే లా అనేది లేకుండా మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే వాలంటీర్లని స్వచ్ఛందంగా మీరు రాజీనామాలు చేయమని మా ఊర్లో కూడా చాలామంది వాలంటీర్లను కూడా బెదిరించి భయపెట్టి కొంతమంది ఇక్కడ చేయగలిగారు. ఈ రకమైన దాష్టికానికి పేర్నాని గారు ఇక్కడ మచిలీపట్నంలో ఆయన ఆజ్యం పోస్తూ గ్రామ సమస్యల్ని పెడచెవిని పెట్టేసి సర్పంచుల నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి కాజేస్తే ఈయన ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. నీ యొక్క నియోజకవర్గంలో నీటి సమస్యని ఏ రోజైనా నువ్వు పట్టించుకున్నావా? నిన్నగాక మొన్న అర్ధరాత్రి 12ంటికి నువ్వు ఊళ్ళో నాయకుల దగ్గరికి వచ్చి ఏం చెప్పావు? మీ ఊరికి నీళ్ళు ఇస్తామని చెప్పావా? లేదంటే ఈసారి మరి కాపు వ్యక్తి కాదు కదా నుంచున్నది, కాపులందరూ మాకేయండి అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర నువ్వు గగ్గోలు పెట్టావా? ఓ పక్క నీ కొడుకేమో కాళ్ళ మీద పడిపోయి ఈసారి నాకు ఓటేయండి అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలి నీకు ఓటు? గ్రామాల్లో చెరువులు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో తీసుకొచ్చిన తర్వాత నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి మేము ఆ ఊరు ప్రెసిడెంట్లుగా అలాగే ఇక్కడున్న రూరల్ వ్యక్తులందరూ అడుగుతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజానికం పరిపాలన అనేది కుంటుపడిపోయింది. ఎలక్షన్ వచ్చిన 3 నెలలు 2 నెలలు అభివృద్ధి పనులని రోడ్లకి వాటికి మరమ్మతులు చేస్తున్నారు, పైప్ లైన్ వేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా పైప్ లైన్ వేస్తున్నారు. మేము అభివృద్ధికి ఎప్పుడు అడ్డుపడం, కాస్తో కూస్తో జరుగుతుందని. కానీ సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున పేర్నాని పబ్బం గడుపుకుంటూ మళ్ళీ నా కొడుకుని గెలిపించమంటున్నారు. ఏ రకంగా మీరు గెలిపించమని అడుగుతున్నారో మీకే వదిలేస్తున్నాం. తక్షణమే అధికారులు స్పందించి మా చెరువులు నింపుకోవడానికి వెంటనే వాటర్ వదిలి కనీసం 10 రోజులు ఆ నీళ్ళు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే మీ ఇంటి మీదకి మూకుమ్మడికి దాడికి వస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ జనసేన నాయకులుగా మేము మీకు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఎండాకాలం ఇదే ప్రాబ్లం. గత 3-4 సంవత్సరాలు కనీసం ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మార్చి నెల లోపు 3-4 సార్లు కాలువలు వదిలేవాళ్ళు. ఈసారి ఒక్కసారి వదిలేరు. అవి కూడా మేము ₹1,00,000 వెచ్చించి ఆ నీళ్లు తోడుకున్నాం 4-5 చెరువుల్లో. మరి ఇక్కడ ఎండిఓ ఆఫీస్కి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సమన్వయ లోపం. పోయినసారి నీళ్లు తోడుకున్న తర్వాత యథేచ్ఛగా 10 రోజుల కాలం వచ్చినాయి. ఎర్రి పుష్పాలను చేశారు మమ్మల్ని. ఎందుకంటే సర్పంచులు మా ఖాతాలో డబ్బులు లేవు, మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెట్టించారు. ఇప్పుడు ఏమన్నారు, ఒక 5 రోజులే కాలం వస్తే వెంటనే మీరు ఇంజినాలు పెట్టి తోడుకోండి అంటున్నారు. అంటే మూలిగే నక్క మీద తాటికాయ దెబ్బ, రేగిన పుండి మీద కారం చల్లే విధానాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇంకా మీ దేవసాలుగా ఎందుకు సంక్షేమ పథకాలు ఉన్న ఇవన్నీ తీసేసి మా జేబుల నుంచి పెట్టేస్తుంటే సంక్షేమ పథకాలు తీసుకుని ఏం చేసుకుంటాం? ఇది మా పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈ వైసీపీ ప్రభుత్వానికి ముందస్తుగా ప్రణాళిక లేకుండా తాగునీరు సాగునీరు లేకుండా చేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఏ రోజున లేదు. ఎందుకంటే ఈ పేర్నాని గారు నేను వస్తే రోజు కాదు ప్రతిరోజు వాటర్ ఇస్తాను ఆయన. ఆ రోజున మీరు రోజు వాటర్ ఇస్తున్నారు, ప్రతిరోజు ఇస్తాను నేను చెప్పని ఆయన ఓట్లు ఎంచుకుని ఈ రోజున రోజుగా 2 రోజులు అయిందని 3వ రోజున వాటర్ ఇస్తున్నారు. 3వ రోజున కూడా కరెంటు తీసి 1 గంట సేపు 45 నిమిషాలు వాటర్ ఇస్తున్నారు. అసలు ముందస్తుగా మీరు సమ్మర్ వస్తుంది, ఏం చేయాలి, మన వాటర్ ఏం చేయాలని అధికారులను కూర్చోబెట్టుకుని తాగునీటికి సాగునీటికి మనకి ఎట్లా వాటర్ నిల్వ చేసుకోవాలి అని ముందస్తు ప్రణాళిక అయితే లేకుండా ఎంతసేపు ఆ బట్టన్ నొక్కుతా ఈ బట్టన్ నొక్కుతా అని చెప్పి మన స్నానం చేయడానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, గేదలకు నీళ్ళు లేవు, చెరువులన్నీ ఎండిపోయినాయి. ఊళ్ళో చూస్తే పుట్లం చెరువులు సంపు అక్కడ తలగటూరు దగ్గర వాటర్ డౌన్ తగ్గిపోయింది. రాబోయే కాలంలో ఎలక్షన్ అయ్యే లోపు 3 రోజులు కాదు 4 రోజులకు వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లా. ఇలాంటి ప్రభుత్వం ముందంతు ప్రణాళిక ఏమి లేకుండా అట్లాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకునేటప్పటికి ఆయన ఆ పట్టించి చంద్రబాబు చేసాడు కాబట్టి మనం తోడకూడదు.
మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చింది, పట్టిసీమ కాడ వచ్చింది. పట్టుసీమకి నుంచి తోలితే కృష్ణానదిలో నీళ్లు ఉండే, నీళ్లు మనకి లేవు. ఇప్పుడు ఈ నీళ్లు వదలబడ్డ కారణం నుండి కృష్ణానదిలో నీళ్ళు లేవంటారు. పులిచింతల్లో అక్కడేదో వాటర్ ఉండే రావు ఇక్కడికి. మీకు చెబుతున్నాం, మీకు ముందు రాబోయే కాలంలో ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నుకుంటే వారానికి ఒకసారి, ఇప్పుడు బెంగళూరులో తన్నుకుంటున్నారు వాటర్ గురించి. మన వాటర్ ఉండి ప్రణాళికగా బద్ధంగా లేకుండా ఒక అధికారుల దగ్గర కూర్చోబెట్టి సమీక్షలు చేసి రేపు పొద్దున రాబోయే కాలం నీట్లట నిల్వ చేసుకోవాలి, ఏ విధంగా ఇవ్వాలనే పద్ధతి లేకుండా మీ ఇష్టానుసారంగా వ్యవహరించి ఈ రోజున అందరూ దరిద్రమైన పరిస్థితి, ఏ రోజులు లేని పరిస్థితి. 3 రోజులకు ఒకసారి నీళ్లు గంట సేపు ఇవ్వడం జరిగింది. మీరు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలం మన దగ్గరికి వచ్చేసింది, ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది. బాలశౌరి గారిని ఎన్నుకుంటే కనుక మనకు మెయిన్ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఆల్రెడీ బాలశౌరి గారు కిందసారి కూడా ఈయన అడ్డుపడినప్పటికి కూడా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు, పోర్టుని తీసుకొచ్చాడు. ఇందాడే చెప్పాడు, నన్ను కనుక ఓటు వేసి నన్ను గెలిపిస్తే కనుక నేను ఇక్కడ రేపల్లే మచిలీపట్నం రైల్వే కూడా తీసుకొస్తాన్నాడు. అట్లాగే 6 లైన్ మచిలీపట్నం విజయవాడ మనం చూస్తున్నాం 4 లైన్ రోడ్డు, దాన్ని 6 లైన్ చేస్తా కూడా ఆల్రెడీ ఎస్టిమేట్లు కూడా తయారైపోయాను అన్నాడు. అలాంటి నాయకుడు మనకు ఉంటే కనుక చక్కగా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా, ఎటువంటి ఫ్యాక్షన్ గొడవలు లేకుండా స్మూత్గా చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఆయనకి బాలశౌరి గారికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని, అట్లాగే ఎన్డీఏ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుకుంటూ జై జనసేన. గ్రామంలో వాటర్ కొరత అనేది బాగా ఉంది. ఈ అధికారులు ఈ ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంతో మా చెరువుల్లో మామూలుగా కాలువ ద్వారా పడిపోయే నీళ్లు పడిపోతాయి. కాదు మీకు 2 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్పి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి మా పంచాయతీలో డబ్బులు లేకపోయి ఇంజినాలతో నీళ్లు తోడుకోమని చెప్పారు. చెరువులో మేము 2-3 రోజులు ఇంజినాలతో ఆయిల్ పెట్టి తోడిచ్చాం. తర్వాత చేపల చెరువుల దగ్గర డబ్బులు తీసుకుని అధికారులు 10 రోజులు ఇచ్చారండి నీళ్లు. మామూలుగా తాగడానికి నీరేమో 2 రోజులే ఇస్తాము, మీరు చెరువుల్లో నింపుకుంటారా లేదని అడిగారు. ఆ 2 రోజులు ఇవ్వని తర్వాత 10 రోజులు 15 రోజులు చేపల చెరువుల దగ్గర డబ్బులు తీసుకుని 10 రోజులు ఇచ్చారు. అంటే మంచినీరు తాగేమో 2 రోజులు ఉంది, చెరువులోకి ఎత్తాక 10 రోజులు. అలాగే మాకు అపరాల్లో కూడా తడుపుకోవటానికి నీళ్ళు ఇమ్మంటే టయానికి ఇవ్వకుండా, లేకపోతే ఈ అపరాలు కూడా తడుపుకుంటే మంచి పంట వచ్చేదండి. ఈ సంవత్సరం అపరాల్లో తడుపుకోవటానికి కూడా ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేకపోయింది. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఆదరించాలా, ఇంటికి పంపించాలనేది ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వానికి అందరూ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంటికే పంపిస్తాం. నీళ్ళు వస్తున్నాయి, నదులన్నీ బాగా నిండిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు పుష్కలంగా ఎండిపోతాయి. అదే కొంతమంది రాజకీయ నాయకులు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు కరువే లేదని చెప్తారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక కరువు వాటర్ లేకపోయినా ఎప్పుడు నాట్లు వేసే టైంలోనూ ఆకుమళ్ళు పోవటమే, మళ్ళీ కోత కోసే టైంలోనూ ఇది పంటలు పోవడం తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా పంట అనేది సాఫీగా చేతికి వచ్చిన దాఖలాలు అయితే లేవండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నీటి కొరత ఉన్నమాట వాస్తవమే. అప్పుడు కూడా మేము ఇంజనాలు పెట్టి చేలు తోడుకున్నాం. కాకపోతే ఉన్న నీళ్ళన్నా సద్వినియోగం చేస్తాం. అధికారులు రాజకీయ నాయకులు అంటే సమన్వయం బాగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో నీళ్ళు ఎక్కువ ఉన్నా మనకు తెలుసు కదండి, పులిచింతలు ఒక గేటు కూడా బిగించలేకపోయారు వీళ్ళు. అదేమంటే పోలవరం అంత అయింది ఇంత అయిందని చెప్తారులే. కానీ ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసి ఉంటే ఈరోజు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఇబ్బంది లేకుండా ఉండేదండి. 10 సంవత్సరాలు అయిపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు పని ఎక్కడనేది అక్కడ ఉంది. అందుకని మా ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసి ఎన్డీఏ కూటమిని అందరూ బలపరిచి మంచి ప్రభుత్వాన్ని స్థాపించి పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ మనకున్న సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటూ అండి. మచిలీపట్నం మండలం వాడపల్లి. మా ఊర్లో పశువులకి నీళ్లు లేవు, పంటలకే అసలు లేవు అనుకోండి. అయితే మా ఊరు వచ్చేసరికి మా చుట్టుపక్కల 3 పంచాయతీలకి మా ఊర్లోనే బోర్లు పడతాయి. ఆ బోర్లు కనీసం 4-5 బోరింగ్ పంపులు వేసినా కానీ చుట్టుపక్కల వెంకటవర్గం, బొబ్బరం, కేబిడిపాలెం, మాలకాలంగ నుంచి మా ఊరే వచ్చి తీసుకెళ్తారు. కానీ బోర్లు కూడా వెళ్ళిపోయారు వీళ్ళు. బాగానే ఉందండి. అంత క్రితం మేము సొంతంగా వేసుకునేవాళ్ళం. ఈ పంచాయతీ వాళ్ళు అసలు ఒక పంపు కూడా వేయలేదండి, బోరు కూడా వేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.